Hi, hello, good morning. Welcome back to my channel Suksha Vlogs and welcome back to one more video. ఈ వీడియో వచ్చేసి షాపింగ్ వీడియో ఉంటుంది. అంటే నేను షాపింగ్ పోయేటప్పుడు వీడియో తీసే ఏం లేదు. సో ఇది లాస్ట్లో చూపిస్తా. ఇంకా ఇది ఫుల్ శారీస్, ఈ ఫుల్ బ్యాక్ ఫుల్ శారీస్ ఉన్నాయి. ఇవైతే అన్నీ నాకేనా కాదా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఎవరికి ఏమి అనేది. సరే, లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్ శారీ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ శారీ. ఇది బ్లౌజ్ చూపిస్తా. ఓకే, ఈ శారీ ఇదైతే చాలా బాగుంది. ఇంకా ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టమయ్యా. సో అట్లయిసి కలర్ కాంబినేషన్ ఇష్టమయ్యేసి తీసుకోండి. ఇవి ఇట్లా టాజల్స్ అయితే ఇట్లా వచ్చిండాయి, కనిపిస్తుంది అనుకుంటా మీకు. టాజల్స్ ఇట్లా వచ్చిండాయి. ఇది పళ్ళు ఇది. ఇంకా శారీ మొత్తం ఇట్లే ఉంది. అంటే ఇది ఎక్కువ చాలా మంది దగ్గర ఉంది అనుకుంటా. అంటే సేమ్ ప్యాటర్న్ కాకుండా లైక్ ఇట్లా ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ ఉంది. దీంట్లో కలర్స్ ఉండే కానీ నాకు ఎలా గ్రీన్ కాంబినేషన్ ఇష్టమయ్యా. సో అట్లా వేసి నేను ఇది చాయిస్ చేసుకుంటుని. ఈ శారీస్ అంతా వచ్చేసి మేము ఇంకా దాని బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది. బ్లౌజ్ కూడా చాలా సింపుల్గానే వచ్చింది. కొంచెం ఇది బార్డర్ వచ్చింది అంతే స్లీవ్కి. ఈ బార్డర్ అయితే వచ్చింది స్లీవ్కి ఇట్లా. ఇంకా అక్కడక్కడక్కడ ఈ చిన్న చిన్న బుట్టాస్ వచ్చిండాయి, కనిపిస్తాను అనుకుంటాను మీకు ఈ బుట్టాస్. కానీ చాలా బాగుంది శారీ. ఇవన్నీ వచ్చేసి నేను అక్కను అమ్మ వచ్చిండే లాస్ట్లో, అప్పుడు పోయి తీసుకొని వచ్చిండే శారీస్ ఇవన్నీ నేను. ఇంకొకటి వచ్చేసి ఈ శారీ, ఇది కాటన్ శారీ. నిజంగా కాంబినేషన్స్ అంటూ ఎక్సలెంట్గా ఉంటాయి, ఒకదానికంటే ఒకటి కాంబినేషన్ శారీ. ఆ క్లాత్ అయితే మీరు ఫీల్ చేసి చూస్తేనే తెలుస్తుంది. అసలు చాలా స్మూత్ క్లాత్. మళ్ళీ బడ్జెట్గాను కూడా ఉండే, చాలా ఎక్కువ రేట్ అని అనిపించలేదు మాకు. ఈ రేట్కి ఈ శారీస్ నిజంగా చాలా బెస్ట్ అనిపించాయి. ఇది కలర్ వచ్చేసి మెంతే కలరు ఇట్లయితే వచ్చింది. ఇవి కొంచెం ప్యారెట్లో వచ్చినట్లు వచ్చిండాయి. చాలా బాగుంది శారీ అయితే నిజంగా. దీంట్లో పళ్ళు వచ్చేసి ఈ పళ్ళు అయితే ఇదే ఉంటుంది. చాలా బాగుంది. అంటే ఇది అమ్మకి తీసుకొని ఉండేది, మా అమ్మకి అనేసి తీసుకొని ఉండే శారీ ఇది. ఇది నెక్స్ట్ ఇంకొక చీర. ఇది అంతే పింక్ విత్ గ్రేలో వచ్చింది కాంబినేషన్. పింక్కి గ్రే కాంబినేషన్, మళ్ళీ చిన్న బార్డరు. అంటే ఈ బార్డర్ వచ్చేసి పట్టు శారీస్కి అంతా బార్డర్ వస్తుండే కదా అప్పుడు, అట్లా బార్డర్ వచ్చింది. నిజంగా ఇది కొంచెము హెవీ లుక్ ఇస్తుంది అని కూడా, కొంచెము రిచ్ లుక్ ఇస్తుంది అని చెప్పొచ్చు ఈ బార్డరు. సో ఇది కూడా ఒకసారి దీనికి అంతే టాజల్స్ వచ్చిండాయి. పళ్ళుకి టాజల్స్ వచ్చిండాయి. మళ్ళీ పళ్ళు వచ్చేసి ఈ టైప్లో ఉంది. సింపుల్గానే పళ్ళు. ఇంకా బార్డర్ అంతా కింద అయితే కొంచెం పెద్ద బార్డరు, ఇంకా పైన సేమ్ పెద్ద బార్డర్ అనేది. ఆ క్లాత్ అయితే చాలా బాగుంది, హెవీగా లేకుండా చాలా స్మూత్గా చాలా బాగుంది. ఇది కూడా మా అమ్మకి తీసుకొని ఉండే శారీ నేనే. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఈ కలర్ చాలా ఇష్టమయ్యా నాకు. ఇది ఎవరికి తీసుకుని ఉండదని మీరే గెస్ చేయండి. ఇది ఒకటి. ఇదంటే ఏమి అంటే లావెండర్ కలర్కి ఈ బ్లాక్ వచ్చింది, బ్లాక్ బార్డరు. ఇది కూడా అంతే పట్టు శారీస్కి అంతా వస్తుంది కదా, ఆ బార్డర్తోనే వచ్చింది. ఇంకా ఈ లైన్స్ ఫ్లవర్స్ వచ్చింది, చాలా బాగుంది. ఇది కూడా ఇది ఇంకా బ్లౌజ్ కట్ చేయలేదు, అవంతా బ్లౌజ్ కట్ చేసినాము. ఇదైతే బ్లౌజ్ కట్ చేయలే. ఇది కూడా నాకు ఎస్పెషల్లీ చాలా ఇష్టమయ్యా బ్లౌజ్ అయితే. ఇది బ్లౌజు, ఇదైతే బ్లాక్లో ఇది బ్లౌజ్ వచ్చింది. ఇది ఎవరికనేది మీరే గెస్ చేయండి. ఈ శారీ ఇది కూడా అంతే కాటన్. మళ్ళీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చింది మాకు, చాలా ఎక్కువ కాస్ట్ అయితే కాలే. మా అక్క ఎవరో తెచ్చిండ్రంట, అక్కడ చూసినప్పుడైతే ఇది కొంచెం ఎక్కువే రేట్ అని చెప్పు అంటున్నాను నేను. కానీ మాకైతే కొంచెం పర్వాలేదు, బాగానే మంచి రేట్లోనే సిక్కిండే శారీస్. చాలా స్మూత్ ఉన్నాయి, కట్టుకుంటే అసలు ఆ ఫీలు
ఎక్కువ హెవీగా లేకుండా తూకము అట్లేం లేకుండా ఇట్లా చాలా స్మూత్గా మళ్ళీ రిచ్ లుక్ కూడా ఇస్తుంది. బాగుంది ఇది. ఇదైతే పళ్ళు ఈ సారీకి. నెక్స్ట్ ఇది కూడా మా అమ్మకి తీసుకొని ఉండే సారీ నేనే. వెరీ నిజంగా ఇది హల్దీ ఫంక్షన్స్కి దీనికంతా చాలా బాగుంటుంది. ఎల్లో విత్ బ్లూలో కాంబినేషన్లో అసలు ఎక్సలెంట్గా ఉంది. చూసాను చెప్పి చాలా ఇష్టమై, కానీ నేను తీసుకుందాం అనుకొని కాకపోతే నాకు ఎల్లో నా దగ్గర ఎల్లో చాలా ఉండే. సరే ఇంకేం మా అమ్మ తీసుకుంటే మేము ఒక దీన్ని కట్టుకోవచ్చు కదా అన్నట్లు. ఏమన్నా ఫంక్షన్ పాపము అంటే అమ్మాయమ్మ బ్లౌజులు మాకు కూడా నన్ను సరిపోతాయి. అట్లయితే అమ్మ సరే మీరు కట్టుకోమంటానని ఏదంటారు అదే దానికి ఏం పర్వాలేదు. సో ఇదొక్క శారీ దీనిది అంటే బ్లౌజ్ అన్ని శారీలు కట్ చేసినాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా లావెండర్లో కూడా కట్ చేయలేదు అంతే. సో దీన్నైతే పళ్ళు అస్సలు ఎంత రిచ్గా పళ్ళు వచ్చిందంటే చూస్తూ ఉన్నారనుకుంటా. ఇప్పుడు రిచ్గా ఇదంతా ఇంకా జిగ్జాగ్ చేపియాల దారాలంతా వచ్చేసినాయి. ఇంకా సీర మొత్తం ఇట్లే ఉంటుంది. అసలు చాలా బాగుంది. ఇదైతే అదే నేను అప్పుడే చెప్పినట్లు హల్దీ ఫంక్షన్స్కి దానికైతే వెరీ ఎక్సలెంట్ శారీ అని చెప్పొచ్చు. మంచి రిచ్ లుక్ ఇస్తుంది, హైలైట్ కూడా అవుతుంది అని చెప్పొచ్చు. ఎంత శారీలో ఉన్నా కూడా ఈ శారీ కొంచెం హైలైట్ అవుతుంది. చాలా బాగుంది ఇది కూడా. ఇంకా ఉండవు ఒకటి ఫైనల్ లాస్ట్ వస్తుంది. ఇది ఒక్కసారి ఇదైతే పింక్ విత్ బ్లాక్ అంటే ఎక్కువ బ్లాకే వచ్చిండయి బార్డర్లంతా. కానీ అమ్మ తీసుకొని ఉండేట్లో అయితే ఒకే సీట్కి బ్లాక్ వచ్చిండేది. ఇదైతే అంటే అమ్మ తీసుకొని ఉండే శారీలో ఇది ఒకటే బ్లాక్ వచ్చిండేది. ఇది కూడా మా అమ్మకి తీసుకొని ఉండే శారీ నేనే. కలర్ మాత్రం వెరీ సూపర్ ఉంది. మంచి రేర్ కలర్ అనే చెప్పొచ్చు. ఇది అంటే ఈ లావెండర్ కూడా అంతే మంచి రేర్ కలరు. నాకు ఎస్పెషల్లీ చాలా ఇష్టమయ్యా. ఓకే రేట్ కూడా ఇది బ్లౌజ్ కట్ చేసిందాము దీంట్లో కూడా. ఇదైతే పళ్ళు ఇదైతే చాలా బాగా వచ్చింది. సూపర్గా ఉన్నాయి ఈ క్లాత్లు కానీ కాంబినేషన్స్ చాలా ఇష్టమయ్యా. మేము యాక్చువల్లీ ఒక చీర తీసుకున్న అమ్మ అయితే ఒక చీర తీసుకుంటాను చాలు అనేసి పోయింది. కాకపోతే ఇన్ని చీరలు తీసుకొని వస్తున్నాయి ఒక చీరకి పోయేసి. ఇంకా ఇది కూడా ఒక డ్రెస్ సుక్షా బర్త్డే కనేసి ఇదొకటి, మళ్ళీ ఇది అమ్మ తీసి ఇచ్చిండేది. ఇంకొకటి మా అక్క కూడా ఒక డ్రెస్ తీసి ఇచ్చిండే సుక్షాకి బర్త్డే కనేసి. కానీ అది మొన్న దీపావళి పండుగలో వేసింది. ఆ వ్లాగ్ చూసిండే వాళ్ళైతే తెలిసి ఉంటుంది. ఇదైతే అమ్మ తీసి ఇచ్చిండే డ్రెస్సు. ఇది నేను ఫుల్ ఓపెన్ చేసి చూపించలేదు, కానీ బర్త్డే కనేసి తీసి ఇచ్చినారు అమ్మ. బర్త్డేకి వేస్తాను ఈ డ్రెస్ని. ఇంకా అంతక మేము వేరేది దానికి అయితే యూజ్ చేసుకోలేదు. యాక్చువల్లీ అక్క తీసి ఇచ్చిండే డ్రెస్ కూడా బర్త్డేకి వేయాలనుకొని ఉంది. కాకపోతే ఇంకా దీపావళికి మళ్ళీ తీసుకునేది ఏం లేవు. ఊరికి బట్టలు పిల్లోళ్ళకి అయితే ఇప్పుడు స్కూల్కి పోయే పిల్లోళ్ళు వాళ్ళు డైలీ కలర్ డ్రెస్ అయితే వేసేలేదు. తీసుకొని ఊరికే చాలా మళ్ళీ కొన్ని ఒకసారి రెండుసార్లు వేస్తారు పైనకి అయిపోతాయి. మళ్ళీ వాళ్ళు ఇంకొకసారి వేసాను సెట్ అనేసి వద్దులే అలా అని తీసుకోలేదు. అదే డ్రెస్ నేనే దీపావళికి వేసి బర్త్డేకి అయితే ఈ డ్రెస్ అవుతుందిలే, వాళ్ళ అమ్మమ్మ తీసిచ్చిండే డ్రెస్ బర్త్డేకి అవుతుంది అనేది అట్లా ఇది అట్లా పెట్టేసుకొని ఉన్నాను. ఓకే అయింతేనా? అయింతే. బ్యాగ్ అయితే ఖాళీ. మంచి నిజంగా రేఖా ఫ్యాషన్స్ అని చాలా మాకైతే మంచిగా అంటే కలెక్షన్స్ బాగుంటాయి అక్కడ. సీట్లు ఏమి కలర్ పోయేది అట్లా ఏమి ఉండేలేదు. ఇంటి దాకా మేము చాలా సీట్లు తీసుకొని ఉన్నాము, కానీ అవి అట్లా ప్రాబ్లం అయితే రాలేదు. సో ఓకే గాయ్స్, ఇంత ఉంటుంది శారీస్. మీకు ఈ వ్లాగ్ ఏమైనా ఇష్టమైతే మళ్ళీ ఇన్ని శారీల్లో మీకు ఆ శారీ ఇష్టమయ్యా అని కామెంట్ చేయండి. మళ్ళీ ఈ వ్లాగ్ ఇష్టమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.